ఇప్పుడు ఆత్మీయహారములు దయచేయండి. నీ దాసుల్ని సిలువ చాటున మరుగుపరుస్తూ నోరు ఘోరగా సాధనంగా చేసుకొని మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు అటు వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకటో అధ్యాయము అదే వచనము 562. 562. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దలతో అతను నన్ను ముద్దు పెట్టుకుని కాక నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం, నీవు పూసుకున్న పరిమళ తైలము కన్నా సువాసన కలది. నీ పేరు పోల్చబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకులు నిన్ను ప్రేమిస్తారు, నన్ను హర్షించు. మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుదుము. హల్లెలూయా. సొలొమోను అలాగే చూసినట్లయితే సొలొమోను అంటున్నాడు, జ్ఞానం ఎంత పరిపూర్ణమైనదో సంపూర్ణ సువాసన కలిగిన నామమును గురించి అతడు రాస్తూ అంటున్నాడు. అయ్యా, సొలొమోను రచించి సంగీత పరమగీతం అట. నోటు ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును. ఎవరిని? చంటి బిడ్డలు ఏం చేస్తాం? చంటి బిడ్డలు ఏం చేస్తామంటే ముచ్చట వచ్చినప్పుడల్లా ముద్దులాడతాం. ఆడ ముద్దెట్టు అంటారా? ఆడితే ఆడతాడు, ముద్దడితే నవ్వుతాడు. నీకు ముచ్చట వచ్చినప్పుడల్లా ముద్దులు ఆడుతుంటావు. నువ్వు బాగా ముచ్చటొచ్చినాక ఏం చేస్తావు? నీకు ఉల్లాసం వచ్చేసి పిల్లల మీద బాగా అంటే ముద్దు ఇష్టం, చక్కగా చేతిలో తీసుకొని ముద్దులాడుతూ ఉంటాం. క్రియలు కనపరచబడినప్పుడు దేవుని సన్ని మనం ఉన్నప్పుడు దేవుడి కట్ట ముద్దులాడడం ఇష్టం. మనం ఎవరు? దేవుని పిల్లలము, చిన్న పిల్లలము. అందుకే రాస్తాను పెట్టాడు, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ద్రాక్షరసము దేనికి సాదృశ్యము? నామానికి సాదృశ్యము. అది సువాసనని అని చెప్పుకోవడానికంటే మరి ద్రాక్షరసము మరి కొంచెం రసం ఇచ్చిన రసం అంటుందట, అది ఉనికిందట. ఏమని? నేను పనులన్నీ కాసేసాక నా మనకి ఎవరు చూడగా అంటుందంట. ఒక్కొక్క అమ్మ ఏమంటది? బిల్డింగ్లు బ్యాలెన్స్ అంటే వారు కూడా ఎవరు జమ కట్టుకుంటారు? ఆలోచించండి. ఏమీ లేక ఒకరు ఏడుస్తాక దేవా నా పరిస్థితి ఏంటని ఏడిస్తే అన్ని ఒకరు ముందు ఏడ్చారు. ఇప్పుడు ద్రాక్ష చెట్టు కూడా ఒకరు ఏడ్చినారు. నీకే కదా చక్కగా అందరికి కొంచెం రసం ఇస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసము త్రాగుచున్న వారికి ఆటంకం అన్ని కొట్టవేయబడి నిత్య రాత్రుల వాసులకి 12 కాపులు కాస్తారు. 12 కాపులు కాసిన ఇంకా నీకేం పదవా అందట. కానీ ఈ ద్రాక్ష కూడా ఏమంటుంది? నాకు పదవే అంటుందంట. అందించగా అందుకే అంటున్నాడు ఇక్కడ సొలొమోను రాస్తూ జ్ఞానమైన మాటలు వినాడు. నీ పేరు పోల్చబడిన పరిమ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమిస్తారు. కన్యకులు అనగా నాము ఎరగన వారు, పెళ్ళైన వారు. కన్యకులు ఎవరు అంటాం? పెళ్లి కాని పిల్లలు అంటాం. మనం దేవుడు ఎవరు అంటున్నాడు? నామం ఎరగని బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చి వారి గురించి
వీరు కన్యకులు కల్పించారు. అలా కన్యకులు అని మనం చెప్పడానికి దేవుడు మరి వాక్యం సెలవిస్తుంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు హర్షిస్తారు అని నిరంతరము దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు. పాతోళ్ళే కొత్తోళ్ళే ఎవరో ఒక సిద్ధపడతారు. వారికి దేవుని నామాన్ని బట్టి ఎవరో కూడా పలానా కార్యం జరుగుతున్నదని చెప్పగానే అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తూనే ఉంటారు, ఆబ్సెంట్ ఉండదు. ఇంకా అందుకే ఇక్కడ ఏమంటాడు, కన్యకులు నిన్ను ప్రేమిస్తారు, నన్ను హర్షించుము, మేము ఈ వద్దకు పరిగెత్తుకొని వచ్చినము. నువ్వు చేస్తున్న కార్యాలు చూసి, అద్భుతాలు చూసి, సూచనలు చూసి, మహాచక్రాలు చూసి మేము ఎలా వస్తున్నామంటే నీ దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటే వస్తున్నాము. అందుకే సొలొమోను రాస్తూ అంటాడు ఇక్కడ 2వ అధ్యాయం, నేను షొరేల పొలంలో పూసిన పువ్వు వంటి వాడు, లోయలో పుట్టే పద్మం వంటి వాడు, బలక చెట్టులో వద్దిల పద్మము కనబడినట్లు. చూడండి, లోయలో పుట్టే పద్మ వంటి దానము, బలక చెట్టుల్లో ఒలివ పద్మములను కనబడినట్లు స్త్రీలలో నా ప్రియుడు, నా ప్రియురాలు కనబడుచుంది. అడవి వృక్షములో జలద వృక్షములు ఎట్లా ఉండదో పురుషుల నా ప్రియుడు అట్లా ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి సొలొమోను ఆయనకు వర్ణించి రాశాడు. ఆయన ఎంతగా వర్ణించాడని చెప్పడానికి ప్రాణం పెట్టినవాడు అతను అంతగా ప్రేమించాడని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, మనము పరమగీతంలో రాసిన ఆ యొక్క సొలొమోనుని చూసాము. అలాగే సామెత గ్రంథంలో తీయండి, 15వ అధ్యాయం అదే వచనం చదవండి. మాట క్రోధము చల్లార్చును, నొప్పించే మాట కోపము రేపును. హల్లెలూయా. ఎలాంటి తగునైనా, ఎలాంటి భయంకరమైన వ్యక్తిగతం ఉన్నా ఆ యొక్క వ్యక్తిగత పాపాన్ని చల్లార్చాలి అంటే ఏం చెయ్యాలి? చూడండి, ఒక్కొక్కరు ఇప్పుడే టెన్షన్ పడిపోతారు. చిన్న మాటకి ఏదో చిన్నపాటి ఏదైనా ఒక శ్రమ వచ్చినా అదేదో భయంకరమైనట్లు దానికోసం టెన్షన్ తెచ్చుకుంటారు. వారు ఎలాంటి వారు అంటే టెన్షన్ పడేవారు ఇంకా వాళ్ళ మాటని ఎవరైనా మాట చెప్తే ఇంకా భయంకరంగా టెన్షన్ పడిపోతుంది. వాళ్ళు ఎలా వదార్చాలి అంటే అదంతా అందుకు వచ్చిన సమయం కదా, కోసం చేస్తా మన ఏసై లేడా ఏంటి క్షణంలో తీసేస్తారు. అది ఇంపార్ట్ ఏం కాదు, ఆయన అడుగు ఆయన ఇస్తాడు. ఈ టెన్షన్ అంతా ఆ నెమ్మది కలిగిన మాటతో ఏమవుతుందంట, పోరాటం కలగచేద్దంట. అందుకే వాక్యం సెలవిస్తుంది. ఈ సామెతలు రాసిన సొలొమోను సంగతులు రాస్తూ అంటాడు, జ్ఞానము గల నాలిక మనోహరమైన జ్ఞానాసం పలుకును. ఎవరైనా బాధలో ఉన్నా నెమ్మది పరుస్తుంది. రోషంగా మాట్లాడినా దాని మీద ఏం జరిగినా నీరు చల్లుద్దంట. వాక్యం ఏం జరుగుతుంది, నీరు చల్లుద్ది, చల్లార్చుద్ది. అందుకన్నాడు, నీవును రోషంగా ఏ విషయంలో అయినా కోపంగా మరి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు భయభక్తులు కలుగు అంటే ఆకులేపలు కోపం రాదు. ముందు నీకు భయం భక్తి రెండు ఉండాలి. ఏది ఆలే పడతారు కదా నువ్వు అంటే వాళ్ళు కూడా ఏం కలుగుతుంది, రోషం కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, తిరగబడతారు. అందుకే ఇక్కడ రాసు అంటాడు, మరి ఉచితమైన మాటలు చదవస్తాయి కాబట్టి ఆ మాటలు బట్టి ఇక్కడ స్వాధికమైన సంగతి చెప్తున్నాడు. జ్ఞానం గల నాలిక మనోహరమైన జ్ఞానాసములు పలికించను. జ్ఞానం ఏం చెప్తే సొలొమోనుకి ఇచ్చి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ఏంటి అడగలేదు, బంగారం అడగలేదు, ఎవరో శత్రువులను సంహరించమని అడగలేదు. మరి జ్ఞానము ఏడే జనాన్ని ఏడటానికి తెలివినిమ్మన్నాడు. ఇవే
నాశనం అన్నాడు. నాకు బుద్ధి వచ్చిన కలిగిన మనసు కలిగి చేయమన్నాడు. అయితే నీ దగ్గర నేను ఎలా ఉంటాను? ప్రజలు మరి అందరూ రకరకాల మనసులు ఉంటాయి. వారి దగ్గర నన్ను నిలబెట్టినట్టు మాటలే కాదు. మన మాట 10 మంది ఆరాధిస్తారు. చేస్తారా మీరా? ఒకరి మాట మీద 1000 కళ్ళు ఆ మాట మీద ఉంటాయి. ఆ మాటని ప్రతి బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఒక్కొక్కటి ఒక శాఖలో ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. ఇక్కడ అన్నాడు సర్వార్థగల మాట అంటే జ్ఞానము కలిగిన మాట ఏమిస్తుందంటే వ్యక్తిగతమైన జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సులభమైన జీవితం మార్చేది లేదా? సులభానికి జ్ఞానం గల మాట ఎప్పుడైతే దేవుడు నీ జ్ఞానం ఇస్తున్నాను అన్నాడు. జ్ఞానం ఏమిచ్చింది? మా జ్ఞానం ఏమిచ్చింది? రోజంతా ఇచ్చింది, ధనం ఇచ్చింది. జ్ఞానం దేవుడు ఇచ్చి అంటున్నాడు, సులభనా నేను జ్ఞానం ఇస్తున్నాను, నువ్వు అడగకపోయినా మేలు గల మనసును అడిగావు కదా. ప్రజలు తెలివిని అడిగాడు. ప్రజలు ఏడడానికయ్యా నేనే పట్టుని మరి అని అడిగినప్పుడు ఆ జ్ఞానం దయచేసిన దేవుడు అంటున్నాడు, పాస్టర్ గారు సైకిల్ వేసుకుని వెళ్ళింది అనుకోండి, కాలేసి వచ్చి సంఘ పెట్టి ఏమంటాడు? ఆలోచించండి. ఇక్కడే దేవుడిచ్చిన జ్ఞానం అర్థమవుతుంది. పాస్టర్ గారికి ఏమీ లేదు, సైకిల్ వేసుకెళ్ళాడు. సంఘపేట వచ్చిన వారు కారు వేసుకొచ్చారు. ఇప్పుడు ఆ మనసులో ఎలా ఉంటుంది చెప్పు అంటున్నాడు. మనము అన్నీ ఉన్న సన్నిధికి ఇక్కడికి వచ్చాం అని ఆ మనసు ఆ టెంపుల్ వైపు చూస్తుంది, టెంపుల్లో ఉన్న పాస్టర్ వైపు చూస్తుంది. ఈ హృదయం దేవుడి మీద ఆనుకోడు, లోకం అదే కదా. అందుకే దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అన్నాడు, ఇంతమందిని ఏడాలంటే నీకు సమూలంగా సమృద్ధుండాలి. ముందు నీకు అన్ని కలవ చేయాలి. సంవత్సరం వాడుకునేలాగా ధీమాగా ఉండాలి. అందుకే అట్టి ఐశ్వర్యమును బంగారమును వెండిను వెలలేని సంపదలను నేను నీకు ఇస్తున్నాను. నీ తండ్రి తరం వారు కానీ ఎప్పుడు ఇంత సంపాదన లేదు. నీ తర్వాత వచ్చిన వారు కూడా ఇంత సంపాదన ఉండదు. ఎందుకంటే నువ్వు అడిగిన మాటను బట్టి దేవుడు కదిలింపు వచ్చిందంట. అది జ్ఞానం గల నాలుక మనోహరం జ్ఞానాశము పలుకుద్ది. మరి ఎవరి కోసము? అయ్యా నువ్వు బాగుంటావయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, నువ్వు బాగుంటావయ్యా, నువ్వు ఏ స్థితిలో వచ్చి ఆ స్థితి దేవుడు మార్చేస్తారయ్యని ఆశగల మాట వాక్యం చెప్తే వాక్యము దేవుడు ఎందుకు ఉన్నారు కాబట్టి దేవుడు దాని ఏం చేస్తాడు? ఫలింపు చేస్తున్నాడు. సాధపు నీరు కాదు, మాట నీరు కాదు. నువ్వు చూసే జనాల్లో మాత్రం మనిషి మాత్రమే ఉన్నావు. చూసే వాళ్ళు నిన్ను చూస్తున్నారు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నారు ప్రియులారా, బుద్ధిహీనత నోరు మూర్ఖపు వాక్యములు కుమ్మరించిన. ఓయ్ నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తాను. ఉతుకులు తయ్యకొస్తాడు మాట అనకపోయి ఒక మాట 4 అర్థాలు చేస్తాను. తీసి ఆడేదన్నావు, ఈనాడిదన్నావు, నా సంగతి చూసుకొని ఏంటనుకున్నావు నేనంటే అంటే వీళ్ళు దేంట్లో వెళ్తున్నారు ఇద్దాన్ని. ఇలాంటి వారి కోసం ప్రభువును ప్రార్థన చెయ్యండి. వారిలో సాతాను ఏం చేస్తుందా? కలహము రేపుతుంది. యుద్ధం అంటే భక్తిహీనుడిగా ఉంచడానికి, బలము లేకుండా ఉండడానికి. అందుకే వాక్యం చెప్తుంది ప్రియులారా, యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉండను, నువ్వెలా ఉన్నా అని చూస్తున్నాడు. దావీదు గొర్రెలు కాసినప్పుడు అడవిలో ఉన్నాడు. అక్కడ మనుషులు ఉన్నారు, ఎవరు లేరు, గొర్రెలే తోలికెళ్ళేవారు. మరి అక్కడ ఏ పని చేశాడో దేవుడు చూశాడు. నోహారు ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కువ జాబులు వేసి నోహారు ప్రార్థనని దేవుడు
ఆయన జలరాశులను పంపిస్తూ ఆ వాగ్దానం మనం చూస్తే ప్రియులారా, జలరాశులను పంపిస్తూ ఆకాశం తలుపులు తెరిచి నేను దిబ్బలు చేస్తా, వీళ్ళెవరిని ఉంచును. మరి నీ ప్రార్థన ఆలకించాను కాబట్టి నీవు నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. చక్కగా ఒక వాడను తయారు చేసుకొని వాడ తయారవడానికి కావలసిన ఆ యొక్క చెక్కలు కూడా, అంటే కర్రలు, ఆ అడవి నుండి వచ్చిన కర్రలో కూడా ఈ మానవ చెక్కలైతే ఆ ఎప్పుడు పుచ్చుపట్టవు అని ఆ చెక్కల పేర్లు చెప్పి వాటిని రప్పించాడు. అదే ఒక పని నవ్వుతాడు, కానీ నోహారు చేసిన పని జనం నిలబెడట. ఏమైనా ఇప్పుడే కొండపైన కొట్టుకున్నా, కొండపైకి వెళ్ళి ఉంటావా, ఇల్లు లేవా అని అడిగాడట. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా తలుపులు తీపు, నువ్వు చక్కగా 3 అంతల స్టేర్ కట్టించాడంట. 3 అంతల స్టేర్ వాడను తయారు చేసే వాడు అన్ని జాతులను ఉంచాడు దేవుడు. అంటే ఆ రోజును అక్కడ ప్రార్థన చేయగా దేవుడు నోహారు ప్రార్థన ఆలకించాడు, దావీదు ప్రార్థన ఆలకించాడు. ఒక్క మాట బొమ్మల గురించి, అబ్రహాము అవి బొమ్మలు జీవము లేదు, నిజమైన దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇలాగా నీ నోటి మాటలతోనూ నీ క్రియలతోనూ దేవుని నీవేం చేయాలంట, గణపరచువాడి ఉన్నావు. మూర్ఖపు మాటలను కలహము రేపితే ఉచితమైన మాటల నాలుకట వాటిను కుమ్మరించడానికి, ఆత్మను కుమ్మరించడానికి నీ నోటి మాటను బట్టే దేవుడు నీకు తీర్పిస్తున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథములు మనం చూస్తే ప్రియులారా, గ్రంథుడు మూర్ఖుడు తన తండ్రిని శిక్ష విస్తరించును, గర్భింపుకు లోబడిన వాడు బుద్ధిహీనులను, నీతిమంతుడు ఇల్లు గొప్ప ధన్యత వచ్చింది. ఎవరైతే తల్లి తండ్రికి లోబడతారో, తల్లి తండ్రి చెప్పిన మాట వింటారో వారి జీవితాలు సమృద్ధిగా ఉంటాయి, దేవుడు దీవిస్తారు. ఎప్పుడైతే తల్లి తండ్రి మాట లేక వారు సొంత ప్రయత్నం చేసుకుంటారో ఆపదలో పడినప్పుడు ఎక్కడికి వస్తారు, మళ్ళీ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. కానీ విడిచిపెట్టే దేవుడైతే కాదు, విడిచిపెట్టే తల్లిదండ్రులు కూడా కాదు. ఎందుకంటే ప్రియుల వాక్యం సెలవిస్తుంది, ముందుగా నీవే దేవుని యొక్క వాక్యము దేవుడు సన్నిధికి రాకముందే తల్లిదండ్రులకు లోబడమన్నాడు. ఎవరో చూడండి, బిడ్డ తల్లి మాట తండ్రి మాట ఉన్నదంటే అది కొనాలి, అది ఏం కావాలి, పిల్లలకి అందరూ మంచి దుస్తులు కొనాలి, కొనాలి, అందరికి మంచి మంచి బంగారు పిల్లలు కొనాలి అంటే పిల్లరా వీళ్ళ ఆలోచనలన్నీ ఎవరి మీద ఉంటాయి, పిల్లల మీద. పిల్లల ఆలోచనలు తెలియదు, కానీ అర్థం తల్లిదండ్రులు ఏం చెప్తారో అదే అంటున్నారు కదా. వారు వినిచున్న మాటను బట్టి హృదయమంతా కదిలించబడి పిల్లలకి ఏం కావాలో సమకూర్చు. దేవుడు కూడా వాక్యం చదివిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడో ఇంతే చాలు, కడవాలంతా ఆయన చూసుకుంటాడు. నీ భారము సమస్తము యెహోవా మీద మోపమన్నాడు. నువ్వేది కూడా వచ్చినప్పుడు తేడా, వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. మరి నటనమైన జీవితానికి కావాల్సినవన్నీ కావాలి, ఏది లేకపోతే జరగదు. మరి అన్నింటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయాహారం కలిగి నువ్వు ఉంటే శరీరాహారం కావాల్సిన సమస్తమును సమకూర్చాలన్నాడు దేవుడు. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థనను ఆలస్యం చేయడు. ఏం చేయడు? యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలస్యం చేయడంట. దోపం వల్ల వెళ్ళిపోద్దంట. దేవా అని అడుగుతుంటే అడిగినాక కార్యం చేశాడు. హల్లెలూయా. 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 16వ అధ్యాయము చూసినట్లయితే
వాక్యము సెలవిస్తూ ఉంది. అదే 16 మనము చూసినట్లయితే ఇక్కడ అంటాడు, అపరంజులు సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం ఎంతో శ్రేష్టము. హల్లెలూయా. రాత్రి పగలు కష్టపడి నిద్రలాకో నవరాత్రులు పోతే ధనమంతా కూర్చుని ఇంట్లో పెట్టి నెమ్మది లేకపోతే సుఖమేదంటున్నాడు. అపరంజం అంటే సంపద. మనం ఏ వృత్తి పని చేస్తుందని సంపాదించి ఇంట్లో జాగ్రత్త పెట్టి జాగ్రత్త చూడండి. కాకాలు పాటు మెల్లో తాడు చూస్తే 2 చిప్పులు తీసుకున్నాయి. చూస్తే అందులో దేవుడు డబ్బులు లేవు. ప్రభువా ఇది ఎవరికి అవసరమైంది, మరి దశభాగం దొంగిలించారు కదా అని సీట్ లేదు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని చూపించారు ప్రభు. వాళ్ళు వెళ్ళి అడిగే చేయలేదు. వారికి అవసరమేమో నీ దశభాగం వారి చేతికి వెళ్ళింది, నీ మందిరానికి రాలేదు. మళ్ళా నా దగ్గర మళ్ళా లోపల ఉన్న డబ్బులు తీసి ఆయన దశభాగం మళ్ళీ వేసేసాం. ఆయన దశభాగం ఆపలేదు, ఎవరో కొట్టేశారు కదని చేయలేదు. మరి ఆయన భాగం ఆయనకి చేరిపోయింది. 2వ నెల మొన్న నేను వెళ్ళాము. పిల్లరా అనుకుంటూనే ఉన్నాను కానీ అస్సలు కిటకిట ఆడుకోండి. ఏం చేద్దాం, చెల్లి మెడ మీద వేసాడు. అర్థమైందా? ఇప్పుడు నాకు రక్షణ ఉండాలా, ఇప్పుడు ఎవరికి రక్షణ ఉండాలి చూడండి. ఇప్పుడు చెప్పండి. ఒక ఆలోచన వచ్చింది. శాంతి గ్రంథంలో రాసినట్లు సమస్త కూర్చి ఇస్తే మాత్రం సుఖమే ఉంది. ఇప్పుడు ఎవరు కాపలా చెప్పండి. మనం రక్షించుకోవాలా, మన మెల్లలను తాను రక్షించాలా? అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుడు చెప్తుంది కూడా అదే. ధనశేషుని కాపలా కాదు, అన్ని వస్తువులు కూడా చిట్లేటన్నారు. ఎక్కడ పడుకున్నారు? వరండాలు వేసుకున్నారు మంచం. దేవుడి స్తోత్రంలో హల్లెలూయా. ఇంట్లోకి వచ్చినందరికీ సామాను పడుకుంది ఎక్కడ? బయట వరండాలు ఆలోచించండి. ఇంట్లో ఉన్న సామాను, ఇంట్లో ఉన్న వస్తువు కంటే ఇరువైలు కాగలవు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? అందుకే ఇక్కడ జ్ఞానంతో రాశారు. జ్ఞానం గల మాటల గురించి రాస్తాడు 16వ వచనంలో. అపరంజము సంపాదించకంటే జ్ఞానం సంపాదించి ఎంతో శ్రేష్టం. వెండి సంపాదించకంటే తెలివిని సంపాదించి ఎంతో మేలు. తెలుగు కాలంలో ఊరు బయటనే బతికేటాడు. అదేనా? తెలివి లేని ఎంత డబ్బు ఉన్న సుఖమైంది, ఏం చేయాలి, ఎక్కడ దాయాలి, ఏంటి పరిస్థితి, దీని చుట్టూ తిరుగుతుంది. రేత్రి పగ లేకుండా దాన్ని లోపల పెట్టి ఎక్కడ పడుకుంటాడు? గుమ్మ కాడ పడుకుంటాడు. ధైర్యానికి కూడా మరి భయమే కదా. ఎందుకయ్యా రోజు బయట పడుకున్నావు అని అన్నారు అనుకోండి, ఏం చేస్తా నీకేం తెలియట్లా, లోపల ఏంటి ఉన్నదో మీకు తెలుసా? దాన్ని కాపులు కాయిస్తారు, దొంగలు వస్తారు. తెలుగులో ఏం చేస్తారు? బ్యాంకులోకి వెళ్తారు, బ్యాంకులు వేసుకుంటారు, చక్కగా తిరగారు, ఆయనకి ఏం లేనట్లే ఉంటాడు. దేవుడు అంటున్నాడు, తెలుగు గలవాడు కంట వాక్యం సులభం అంట, తెలుగు తక్కువవాడు కంట వాక్యం భారం అంట. అర్థమైంది? తెలుగు గలవాడు ఎవరో, తెలుగు తక్కువవాడు ఎవరో. తెలుగు గలవాడు వ్యసనాలు వదిలేస్తాడు, క్రియలు కనపరుచుకుంటాడు, దేవుడి వైపు చూస్తాడు. తెలుగు తక్కువవాడు తాగుతూనే ఉంటాడు. బాబు నీ శరీరానికి హానికరంగా రాక్కయ్యాడు. ఏం నువ్వు చెప్పేది? నువ్వు డబ్బులు ఇస్తున్నావా? నాకు తెలియదు, నేను తాగుతాను. చూస్తా ఉండగా ఏ కిడ్నీలో పాడైపోయింది. దేవుని స్తోత్రం ఉండలేదు. నాయన కిడ్నీ పాడైపోయాయి. నన్ను డాక్టర్ తీసుకెళ్ళాలి, తిరగ వదిలేస్తానంటే మళ్ళీ ఎవరిని అంటాడు? తన భార్యను అడుగుతాడు. అప్పుడు చెప్పాను కదయ్యా, తాగకూడదని చెప్పాను కదా అంటే, చెప్పావు, ఉండలేకుండా తాగాను.
ఇది వద్దని అనుకుంటామంటే అమ్మ నాన్నదని తాగులో కాదు అంటాడు. ఇది తెలుగుగలడా? తెలుగు తక్కువడా? తెలుగు తక్కువడు. నీ శరీరానికి నీవే హానికరం చేసుకుంటున్నావు. వ్యసనము నేను ఎక్కడ పంపిస్తుందంటే ప్రియులారా, పాపములకు పంపిస్తుంది. పాపము శాపములో తీసుకెళ్తుంది. శాపము మరణంలో తీసుకెళ్తుంది. నీ క్రియలు చెడ్డమని దేవుడు చెప్తున్నాడు. తెలుగుగలవాడ ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను ప్రోక్షణ చేయి. నేను మళ్ళా నీ వాక్యలో జారిపోకుండా నువ్వు గట్టిగా నువ్వు నా చేయి పట్టుకో. ఇది ఒకవేళ పాపం కదులుతూ వాక్యాలు చూస్తున్నానేమో, నన్ను బహుగా కడుగు అయ్యా, నీ చిత్తమైనట్టు నీ ప్రాంతంలో వాడుకో. అలా లేకపోతే పడిపోతానేమో అంటాడు. అయ్యా ఎక్కువ ఆహారం ఇచ్చేవనుకో, ఒకవేళ మొత్తం నేను కూడుకుంటుపోతానేమో, తక్కువ ఇస్తే ఇవ్వలేదని తిడతానేమో. తక్కువ మాత్రం నాకు కావాల్సింది ఎంత కావాలో అంత మాత్రం ఇయ్యు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు చేసిన పని తన శరీర ఆయన రాకుండా చూసుకుంటాడు, తన కుటుంబాన్ని బయటికి వెళ్ళకుండా చూస్తాడు, తన బిడ్డలకు పోషణ పెడతాడు, తన బిడ్డలకు ఒక అండగా నిలబడతాడు. తెలుగు తక్కువాడు తన వ్యసనాల చేత తన ఆయుష్ తగ్గించుకుంటాడు, తన కుటుంబాన్ని ఈదులో పెడతాడు. అందుకే సొలొమోను రాస్తూ కొన్ని సంఘటనలు అంటూ ఉన్నాడు ప్రియులారా. ఒక మాట, చెడుతనం విడిచి నడిచియే యథార్థమందులకు రాజ్య మార్గం. ఎవరైతే చెడుతనం విడిస్తున్నారో నీ మార్గం ఎక్కడికి? రాజ్య మార్గం. నువ్వెవరి పిల్లలు? రాజుల పిల్లలు కనుక రాజు మార్గం ఆయన స్థితిగతులు మారిపోతాయి. దేవుళ్ళ పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే ఏమి చేయరా, పాటలు అట్లాగే ఉన్నాయి, కొత్త వాళ్ళు పేర్చుకుంటున్నారు. తెలుగులో కూడా ఏం చెప్తాడంటే పాట వదిలేస్తాడు, కొత్తవి నూతన ధరింప చేసుకుంటాడు. రోజు కొత్త వస్త్రం వేసుకుంటాడు. ఎలా కనపడతాడు? రోజు కొత్త వస్త్రం వేసాడు. ఎలా కనపడతాడు? కొత్తగా కనబడ్డా రోజు నూతన వస్త్రంతో నిలబడుచున్నాడు కదా. ఇతను చూసిన వారు అంటారు, వీళ్ళని వస్త్రాలు ఎంత కాలితో దేవుడు ఏమిచ్చో తెలియదు, కానీ ఇలా ఇస్తారు ఏంటో నేను భాగం ఏంటంటారు. అది కూర్చోండి. నీ భాగం ఎవరు? నీ దేవుడే. నీ ఐశ్వర్యం ఎవరు? నీ దేవుడే. నీ కొత్తది నూతన ధరింప చేసిన దేవుడు. వాక్యాల పట్ల నడుస్తున్నావు కాబట్టి క్రియలు చెడ్డవని విడిచిపెట్టావు కనుక ఒక తేజస్సు లోకములో నీ నుండి చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలు వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక్క మాట చెప్పు ముగించేద్దాం అనుకుంటున్నాను. 19వ వచనము, గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకున్న వారి కంటే దీనమనసు కలిగి దీనులతో సొట్టు చేయటే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేదనుకున్నంత మాత్రాన కాదు, కానీ అది ఏమీ లేకపోయినా దేవుని నామమున ఆశీర్వదించబడితే, దేవుళ్ళో ఉండి వారు నడుస్తూ ఉంటే వారు ఏ స్థితి కలిగి ఉన్నా దేవుడు ఆశీర్వాదం మెండుగా ఉంటాయి. ఆడతో పొట్టు పెట్టుకో, అది చాలు. వాళ్ళు ఎవరికో బిల్డింగ్లు ఉన్నాయి, ఎవరికో భూములు ఉన్నాయి, ఎవరికో బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎవరికో కార్లు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకున్నాయి. కానీ వాళ్ళతో సావాల్సిందే అనే మాట నువ్వు అనుకోకు. అందుకే గర్విష్ఠులతో దేవుడు సొమ్ము పంచిపెట్టుడు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు పెట్టుకోవడమే లేదు. లేదు అనే మాట మనం చెప్పుకోవడానికి యేసు లేని వాడే లేనివాడు. ముందు నేనేను ఎన్ని సంపాదించినా ప్రభువు లేని వాడికి ఏమి లేదంట, వాడు ల్యాబ్ కూడా అంట, ఏమి లేని అంట, అన్నుకున్నాయి.
దేవాన్ని పిలిస్తే అంటారు దేవుడు? చెప్పండి. ఉన్న స్థితి యేసుతో ఒక మాట అన్నారు, రాజులకు రాజై ఉన్నాడు, రారాజై ఉన్నాడు, మీరు రాజుల బిడ్డలై ఉన్నారు కదా, నేనున్నాగా మీకు అన్నాడు. మరి ఆయన ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడు కరుణ యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు, వేలాది స్థుతులు నీకు నాయన. గడిచిన సంవత్సరం అంతా, నెలంతా, వారమంతా, వేదంతా, ఉదయమంతా, రాత్రంతా ఏదో జామున మేలు కొలిపి ఈ క్షణం వరకు కాసి కాపాడి వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, రానంటూ వారిని నడిపించుకొని, వచ్చిన వారిని దీవించండి నాయన. అవసరతలు తీర్చడానికి సహాయం దయచేయండి. వ్యక్తి వ్యాధిగ్రస్తులని యేసునామములో స్వస్థతలు కాక. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ తలంపు కలిగి మందిరములకు వచ్చారు, వాటి వారు అక్కడ తీర్చడానికి సహాయము దయచేయండి. వారిని తండ్రి సాక్ష్యం నిలబెట్టండి. ఎవరు ప్రార్థన ఆశించేసేవాడు కావు, యథార్థవంతుల ప్రార్థన వెంటనే నెరవేర్పన్నావు ప్రభువా. అవును నాయన, క్రియలు చెడ్డవ కనుక ఆ ప్రార్థన వినకున్నానన్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను వాడుగా ఉండటకు నీ వాక్యములు వారు ఉంచండి. వాక్యం మీద ఆనుకులని ఇప్పుడు పరికరించండి. మీ ఆత్మల కుమ్మరించి బలపరచండి. బిడ్డలు ఏ కొత్తలు ఉన్న కొత్తలు తీర్చండి. వారు బలహీనలను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. అమ్ముడు కాని భూములు అమ్ముడుకు సహాయం దయచేయండి. అమ్ముడు కాని గృహాలు అమ్ముడుకు సహాయం దయచేయండి. బిడ్డలే స్థితి కలిగి వచ్చారు, ఆ స్థితిని మార్చండి నాయన. అలాగే వేసిన వారు, కట్టుకున్న వారికి లోన్లు వచ్చేందుకు సహాయం దయచేయండి. బిడ్డలకు నా తండ్రి, ఆ బిడ్డలను ఆయన ఆకాశ చేతికి మొరబెట్టుచున్నా, మొరలాలపించిన దేవుడు ప్రభువా. చదువున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని జాబులు వచ్చేందుకు సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా, ప్రాణం పుచ్చుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు ప్రాణం నుండి విడుదల చేయండి. రాగుడితో ఉన్న వారిని బాగు చేసి పంపింది దేవుడు ప్రభాని వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగే గర్భం లేని వారు గర్భాలు ఇవ్వండి, గర్భం తెరవండి అన్న ప్రార్థన చేసింది, గర్భఫలం ఇచ్చాం. ప్రార్థన చేసింది వృద్ధాపములో నాయన గర్భాన్ని తెరిచి అయ్యా శ్రీధర్ముడికి పోయినా గర్భఫలం ఇచ్చావు. నువ్వు నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసినప్పుడు ధూపం వల్లే ఎదురు చేర్చబడాలని వాక్యం సెలవిస్తుంది. చేర్చబడకు ఈ ఆత్మకు మరించాను. ఏ తలంపులు మదిలో లేకోకుండా, లోకాసులు మదిలో లేకుండా నీ వాక్యం జ్ఞానించి, నీ వాక్యం మీద ఆనుకొని నీ వైపు చూసినకు సహాయం దయచి ఇంకా రాని బిడ్డలందరినీ నడిపించుకొని వచ్చిన వారందరినీ దీవించండి. వారు కావలసిన అవసరం తీర్చడం సహాయం దయచి ఏ స్థితి కలిగి వచ్చేమో ఆ స్థితిని మార్చండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ నడిపించుకొని సంఘంలో వచ్చిన వారు జ్ఞాపకం చేసుకోండి. ఉదయ కాలం ప్రార్థన అంతట్లో మీరు ఉన్నారు, ఘనంగా జరిగించారు. బిడ్డల విషయంలో తోడుగా నడిపించి విధానాన్ని స్తోత్రములు. అలాగే గృహదర్శనకి వెళ్ళామని ఆ గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరి ఇచ్చిపెట్టే దేవుడు కాదు ప్రభానికి వందనాలు, స్తోత్రాలైన బిడ్డలు నడిపించుకొని వచ్చిన వారిని దీవించండి. ప్రాణములు పుచ్చుకున్నారు, ఆయుష్ములు పుచ్చుకున్నారు, అయాయుష్ములు పుచ్చుకున్నారు. మరి నాయన నీ చిత్తమైతే ఆ విషయముని విరిచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నానాడు మోషేతో నడిపించింది దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, చేతి నీళ్లను మంచి నీళ్లుగా మార్చిన దేవుడు. పాయసం తీసుకున్నవారు
మంచం మీద ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుమారులను ముట్టి స్వస్థపరచండి. నువ్వు చేయగల సమర్థుడు నాయన, నీకు సాధ్యమే. మృతులను లేపే దేవుడు నాయన. అయ్యా 4 రోజులు అయ్యా లాజరు లే అన్నావు నాయన. వాసన పంపు కొట్టుకున్నా లేచాడు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, సెలవులు సెలవడినా సరే నిత్య దింపు వేశాడు ఆయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు, స్తుతులు నీకు నాయన. అలాగా కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం ప్రభా, తల్లి బిడ్డ క్షేమ సహాయం దయచి అలాగే ఏ బిడ్డలు ఏ తలంపు కలుగొచ్చారు వారికి ఇచ్చిన చెరువులు దీవించండి, వారికి ఇచ్చిన భూములు దీవించండి, వారికి ఇచ్చిన వ్యాపారాలు దీవించండి. బిడ్డలు ఏ తలంపు కలుగు కార్యం నెరవేర్చడానికి సహాయం దయచేయండి. వారికి దృష్టించావు, మగవారికి ముద్దుగా మాటలించావు, కొంత వారిని నడిపించావు నాయన. సృష్టి వ్యాధి గల నాకు ఇష్టమే, చుందుల కమ్మన్నావు ప్రభా. నీకు సాధ్యమే, అసాధ్యం అని లేదు. మమ్మల్ని మా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ మీరు ఆస్వాదించి దీవించమని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.